నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. సాహితీవేత్త, పారసిక వాజ్మయ రచయిత, సాహితీ లోక ప్రసిద్ధుడు, హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా V3 న్యూస్ ప్రత్యేక కథనం. ఇక బూర్గుల రామకృష్ణారావు 1899 మార్చి 13న నరసింగారావు రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తిలోని పడకల గ్రామంలో జన్మించారు. వీరి స్వగ్రామం బూర్గుల. ఇంటి పేరు పుల్లంరాజు వారు. అయితే ఆయన సొంత ఊరు బూర్గుల అదే ఇంటి పేరుగా నిలిచింది. ధర్మపంత్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన 1915లో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పూణేలోని ఫెర్గుసన్ కళాశాలలో BA హానర్స్ డిగ్రీ చదివి బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి LLB పూర్తి చేసి హైదరాబాద్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి PV నరసింహారావు బూర్గుల దగ్గర జూనియర్ లాయర్గా పనిచేశారు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖులు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన 2వ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహించారు. శాసనోల్లంఘన ఉద్యమంలోనూ క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1948లో పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటై వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన రెవెన్యూ విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. 1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్గా హైదరాబాద్ వచ్చిన KM మున్షిని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి ఆయన పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి చేసిన కృషి సల్పిన తీరు విశేషమైనది. 1952లో మొదటిసారి హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినప్పుడు మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. పరిపాలనలోనూ దక్షతగాంచిన సీఎంగా పేరుగాంచారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బూర్గుల కేరళ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళారు. 1960 వరకు కేరళ గవర్నర్గా పనిచేసి తరువాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేశారు. బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారసీక సంస్కృత భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. పారసీక వాజ్మయ చరిత్ర ఆయన రచనల్లో పేరు పొందింది. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసిన సాహితీలోక ప్రసిద్ధులు బూర్గుల. 1967 సెప్టెంబర్ 14న గుండెపోటుతో బూర్గుల రామకృష్ణారావు మరణించారు. V3 న్యూస్ యాజమాన్యం బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తుంది. ఇది నాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమాలు కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.